హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే మీకు నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు రావాలంటే ఇక్కడ గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఈ రోజు మనం కోడింగ్ డీకోడింగ్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయనేసి మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? లెటర్ కోడింగ్, నంబర్ కోడింగ్, సింబాలిక్ కోడింగ్, సబ్స్టిట్యూషన్ కోడింగ్, అలానే న్యూ ప్యాటర్న్. ఇది అనేది హైలీ ఎన్క్రిప్షన్ అన్నమాట. ఇలా 5 టైప్స్ ఉన్నాయి. ఈ 5 టైప్స్ లో కూడా మనం ఎగ్జాంపుల్స్ తో వాటిని తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ లెటర్ కోడింగ్. లెటర్ కోడింగ్ అంటే ఆల్ఫాబెట్స్ ని యూజ్ చేసి కోడ్ చేయడం అన్నమాట. వాటిని మనం డీకోడ్ చేయాలి. ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ మీకు ఆపోజిట్ వర్డ్స్ అలానే పొజిషన్ నెంబర్స్ గుర్తున్నాయి కదా. ఓకేనా? ఇప్పుడు చెన్నై. ఇంకా నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. చెన్నై ఎలా కోడ్ చేశాడు? FKHQQDM. అలానే మద్రాస్ కి క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా డీకోడ్ చేయాలి? ఫస్ట్ ఆపోజిట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా అనేసి ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సికి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఎక్స్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఇచ్చాడు. సో ఇది ఆపోజిట్ లెటర్స్ లో లేదన్నమాట. అలానే మీరు ప్రతి ఒక్క లెటర్ ని కూడా చెక్ చేసుకోవాలి. హెచ్ కి ఎస్, ఈకి వచ్చేసి వి, ఎన్ కి వచ్చేసి ఎం, ఎన్ కి ఎం, అలానే ఏ కి వచ్చేసి జెడ్, ఐ కి వచ్చేసి ఆర్. ఏవి ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ లేవు కదా, సో ఆపోజిట్ లెటర్స్ లో ఇది లేదు. నెక్స్ట్ వచ్చేసి మనము పక్కవి అంటే సి కి బి కాలి, డి కాలి అలా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎఫ్ అనేది ఎలా వస్తుంది? సి కి ఇటుపక్క ఏమొస్తుంది? లెఫ్ట్ సైడ్ డి వస్తుంది. అలానే రైట్ సైడ్ వచ్చేసి బి వస్తుంది. ఇక్కడ సి డి ఈ ఎఫ్ అంటే 2 లెటర్స్ తర్వాత. అలానే హెచ్ ఐ జే ఇక్కడ 2 లెటర్స్. ఇక్కడ ఈ ఎఫ్ జి అంటే ఇక్కడ మనం ఇక్కడ గమనించామంటే 2 లెటర్స్ ద్వారా ఇక్కడ 2 లెటర్స్ గ్యాప్ ఇక్కడ లెటర్స్ అనేవి రాశాడు అనమాట. ఇప్పుడు సి కి 2 లెటర్స్ తర్వాత ఏమొస్తుంది? సారీ, డి ఈ ఎఫ్, అలానే హెచ్ ఐ జే కే, నెక్స్ట్ ఈ ఎఫ్ జి హెచ్, ఎన్ ఓ పి క్యూ, సేమ్ ఎన్ ఓ పి క్యూ, తర్వాత ఏ బి సి డి, నెక్స్ట్ ఐ తర్వాత ఐ జే కే ఎల్. ఇక్కడ ఎల్ ఉంటుంది కదా, ఇక్కడ బై మిస్టేక్ ఏమో వచ్చేసింది ఎల్. ఓకేనా? సో ఇప్పుడు మనకి లాస్ట్ ఏం వచ్చేసింది? కోడ్ చేసింది ఏది వచ్చేసింది. ఇక్కడ డి కోడ్ ఎలా చేశాడు అంటే ప్రతి ఈచ్ లెటర్ కి 2 లెటర్స్ అనేవి యాడ్ చేశాడు అనమాట. అంటే 3rd లెటర్ అనేది మనకి ఇచ్చిన కోడ్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు మద్రాస్ ని కోడ్ చేద్దాం. మద్రాస్ ఇలా 2 లెటర్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఎం ఎన్ ఓ పి, నెక్స్ట్ ఏ బి సి డి, ఈ ఎఫ్ జి ఆర్ ఆర్ ఎస్ టి యు, ఏ బి సి డి, ఎస్ టి యు పి. సో మన ఆన్సర్ ఏంటి? పి డి జి యు డి వి. ఓకేనా? యాక్చువల్లీ ఇది సింపుల్ గా ఉంది. అంటే మనము ఈజీగా ఐడెంటిఫై చేయగలం ఇక్కడ 2 లెటర్స్ అనేవి మనకు గ్యాప్ ఉంది అనేసి. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినట్టు దానికి మనకి అంటే ఎన్ని లెటర్స్ యాడ్ చేయాలని ఐడెంటిఫై చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. సో లెటర్ కోడింగ్ లో కూడా నేను కొన్ని మోడల్స్ ప్రకారం కొన్ని ఎగ్జాంపుల్స్ తీస్తాను అనమాట. సో మనం ఆ మోడల్స్ ప్రకారం చూసుకుందాం. ఈ చెన్నై ఈ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు ఫస్ట్ మోడల్ అనమాట. మోడల్ 1 ఇది సింపుల్ బేసిక్ ట్రిక్స్. ఇక్కడ మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలానా? నెక్స్ట్ బెంగళూరు. ఇక్కడ మీరు నేను ఫస్ట్ ఏం చెప్పాను? ఆపోజిట్ లెటర్స్ చూసుకోవాలి. ఓకే, ఇక్కడ బి కి ఆపోజిట్ లెటర్స్ ఏమొస్తుంది? వై వస్తుంది. బి ఓవర్ వై. కానీ ఇక్కడ వై ఉందా? లేదు కదా. సో మీరు ఆపోజిట్ లెటర్ ని
తీసేయండి. ఫస్ట్ ఆపోజిట్ లెటర్ అనేది ఇస్తాడు, అది కూడా మీకు ప్రాబ్లమ్స్ ఇస్తాడు. చెప్పాను కదా 9 అనేసి n కి m, i కి r, n కి m, e కి వచ్చేసి v. మీకు క్వశ్చన్ మార్క్ లో 9 m r m v ఇలా వచ్చేసి మీకు రైట్. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలా కూడా ఇస్తాడు అనమాట. ఇది అనేది బేసిక్ ట్రిక్స్. ఇది కానీ ఇవన్నీ కూడా బేసిక్ ట్రిక్స్ మనకి. ఇప్పుడు బెంగళూరుకి ఇది ఇచ్చేసాడు. నెక్స్ట్ మనం కర్ణాటకకి ఏమనేసి కోడ్ చేయాలి. ఇప్పుడు బి ఏ అనేది ఎటు పక్క వస్తుంది, మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా, ఏ ఇటు పక్క. నెక్స్ట్ జెడ్ కి మనం రివర్స్ ఆర్డర్ లో రాసుకుంటే ఏబిసిడి జెడ్. ఇక్కడ జెడ్ ఏ అనేది ఎటు పక్క వస్తుంది, ఇటు పక్క. మరి ఇక్కడ మనం ఏ రాసుకుంటాం, ఇక్కడ మనం ఏ రాసుకుంటాం. నెక్స్ట్ అలా అది సర్కిల్ అన్నమాట. అలా ఇప్పుడు బికి వచ్చేసి ఏ, నెక్స్ట్ ఏకి వచ్చి జెడ్, అలానే ఎన్ కి వచ్చేసి ఎం, ఇక్కడ ఎఫ్ జి, నెక్స్ట్ జెడ్ ఏ, కేఎల్, ఎన్ఓ, క్యూఆర్ డి ఈ. ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ -1 అంటే ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇదే అన్నమాట ఈ లెటర్. దీంట్లో నుంచి ఒకటి మైనస్ చేస్తే ఏ, అలానే ఇక్కడ ZAMN, అలా ఇక్కడ మనకి కోడ్ అనేది చేశారు. ఇప్పుడు కర్ణాటక కే అనేది దేని తర్వాత వస్తుంది, జే. నెక్స్ట్ ఏ జే, నెక్స్ట్ ఆర్ వచ్చేసి క్యూ, నెక్స్ట్ ఎన్ ఎం, ఏ వచ్చేసి జే, టీ వచ్చేసి ఎస్, నెక్స్ట్ ఏ జే, అలానే కేకి జే తర్వాత వస్తుంది, అలానే జెడ్, ఇక్కడ -1 అన్నమాట. సో మనము ఈ ఎగ్జాంపుల్ లో కానీ ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అంటే ఎక్కువ ఇన్డెప్త్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది అనేది మోడల్ 1. ఇలా మీకు ఈజీగా ఇచ్చేస్తారు మోడల్ 1 లో బేసిక్ ట్రిక్స్ అన్నమాట. సో నెక్స్ట్ మోడల్ 2 ఎలా ఉంటుందో చూద్దాం. మోడల్ 1 లో వచ్చేసి మనము బేసిక్ ట్రిక్స్ తో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మోడల్ 2 లో వచ్చేసి కొద్దిగా అడ్వాన్స్ అన్నమాట. ఇక్కడ మనం పొజిషన్ నంబర్స్ ని యూజ్ చేయాలి. ఇంత మోడల్ 1 లో ఫస్ట్ ఇది ఇచ్చామంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ లేకపోతే +1 కానీ -1 కానీ +2 కానీ ఉంటుంది. కానీ ఇక్కడ మోడల్ 2 లో వచ్చేసి ఎలా అంటే ఫస్ట్ మనం పొజిషన్ నంబర్స్ ని యూజ్ చేయాలన్నమాట. బి కి పొజిషన్ నంబర్స్ చూసుకోవాలి. బి కి పొజిషన్ నెంబర్ ఎంత 2, యు కి ఇక్కడ 1 2 21. నెక్స్ట్ ఐ కి పొజిషన్ నెంబర్ ఎంత 9. నెక్స్ట్ ఎల్ 12, డి కి వచ్చేసి 4, నెక్స్ట్ ఐ కి వచ్చేసి 9, ఎన్ కి వచ్చి 14, జి వచ్చి 7. నెక్స్ట్ అలానే ఈ సెకండ్ వన్ కూడా పొజిషన్ 7, నెక్స్ట్ 26 14 17 9 14 S 19 12. ఓకే, మన పొజిషన్ నెంబర్స్ చూసుకున్నాం. ఇప్పుడు ఈ నంబర్ కి డిఫరెన్స్ ఎంత చూసుకోవాలి. 2 7 -5. ఇక్కడ మనకి బాగా గుర్తుంచుకోండి -5. ఓకే సారీ +5 5 అనేది యాడ్ చేశారు. నెక్స్ట్ దీనికి 5 యాడ్ చేశారు. నెక్స్ట్ 9 + 5 14, 12 + 5 17, 4 + 5 9, 9 + 5 14. అలా ఈచ్ నంబర్ కి 5 5 5 యాడ్ చేశారు. అలానే మీకు క్వశ్చన్ నెంబర్స్ ఇచ్చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇవ్వచ్చు, ఇక్కడ 2 ఉంది కదా, 2 స్క్వేర్ వచ్చి మీకు ఇక్కడ 4 ఉంటుంది. అప్పుడు 4 క్వశ్చన్ నెంబర్ వచ్చే ఆల్ఫాబెట్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ బి ఇచ్చాడు కదా, అంటే 4 నెంబర్ వచ్చే ఆల్ఫాబెట్ ఏంటి డి. ఓకేనా, ఇది డి. ఇట్లా ఈ మోడల్ లో వచ్చేసి స్క్వేర్ కానీ లేకపోతే +5 కానీ అంటే కొద్దిగా అడ్వాన్స్ అన్నమాట. అంటే మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది మోడల్ 2 లో. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, అప్ స్టెప్స్. ఫస్ట్ దీనికి
Question numbers U 21, P 16, S 19, T 20, A1, I 9, R 18, S 19. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇచ్చిన క్వశ్చన్ లో ఏమి యాడ్ చేశాడు +5 కదా. సో మనం +5 యాడ్ చేద్దాం. 21 + 5 26, 16 + 5 21, 19 + 5 24, 25 6 9 14 23 24 అన్నమాట. ఇప్పుడు వీటికి రాయాలి. ఏం రాయాలి? ఆల్ఫాబెట్స్. Z26 Z, 21 U, 24 X, 25 Y, 6 F, 14 N, 23 W, 24 X. ఓకేనా? సో మనం కోడ్ చేయగా వచ్చింది ఏంటి? Z Z U X Y F N W X. ఓకే, మన సొల్యూషన్ వచ్చేసిందా? సో మోడల్ 2 లో ఎలా ఉంటాయంటే మనకి కొద్దిగా అడ్వాన్స్, మోడల్ 1 కంటే అడ్వాన్స్, +5 కానీ ఇలా స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఇలా అనేది ఉంటాయి అన్నమాట. ఇది మోడల్ 2 కింద వస్తుంది. ఓకే, ఇంతకుముందు లెటర్ కోడింగ్ లో 3 మోడల్స్ చూసాం కదా. ఆల్మోస్ట్ మీకు ఈ 3 మోడల్స్ నుంచే వస్తాయి. సో మీరు ఈ 3 మోడల్స్ ని బాగా ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నంబర్ కోడింగ్. నెంబర్ కోడింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది రాస్తాం. ఈ నెంబర్ కోడింగ్ అదే చెప్పాను కదా, క్వశ్చన్ నెంబర్స్ ని ఫస్ట్ బేసిక్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్స్ రాసి డైరెక్ట్ గా ఇచ్చేయండి. ఏంటంటే 14 I9 14 E5 సారీ ఇలా ఇచ్చేసాను. 14 9 14 5 అయితే బ్లూ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? 9 = 14 9 1 4 5 అయితే బ్లూ క్వశ్చన్ మార్క్. మీరు ఇక్కడ ఈజీగా రాసేయచ్చు. B2L12 U21 E5. సో మీరు ఫస్ట్ రీజనింగ్ లో కోడింగ్ డీకోడింగ్ బాగా తొందరగా చేయాలంటే ఫస్ట్ మీకు రావాల్సింది ఆల్ఫాబెట్స్, క్వశ్చన్ నెంబర్స్, అలానే ఆపోజిట్ వర్డ్స్. ఇవి మీకు ఫింగర్ స్టిప్స్ లో ఉండాలి. బ్లూ ప్రింట్ ఇది డైరెక్ట్ అన్నమాట, డైరెక్ట్ గా ఇచ్చేసి నంబర్ కోడింగ్ లో ఫస్ట్ మోడల్ వచ్చేసింది. సెకండ్ ఎలా ఇస్తానంటే మీకు ఇది 9 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. NINE 9 = 42. అలానే బ్లూ క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకి 9 వచ్చేసి 42 అన్నాడు, బ్లూ వచ్చేసి క్వశ్చన్ మార్క్ ఏంటి అనేది. ఇక్కడ మనకు ఇది ఆల్రెడీ మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ రాసుకున్నాం కాబట్టి మరి ఇంకొకసారి క్వశ్చన్ నెంబర్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా చేసేద్దాం. 42 ఇక్కడ మనకి చాలా మందికి ఈజీగా అర్థం. 42 వచ్చిందంటే వాటిని ఫస్ట్ యాడ్ చేసి చూడాలి. 14 + 9 23 23 14 23 14 37 37 5 ఎంత 42 వచ్చేసింది. అలానే బ్లూ 2 + 12 14 14 + 21 23 25 35 35 ఒక 5 40. బ్లూ వచ్చేసి ఆన్సర్ 40. ఓకేనా? ఇది ఈజీ ఉంటుంది. ఇది కానీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చైన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ మోడల్. ఫస్ట్ మోడల్ వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్ నెంబర్స్ రాయడం. సెకండ్ వన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్స్ ని యాడ్ చేయడం. థర్డ్ వన్ వచ్చేసి ఎలా ఉంటుందో నేర్చుకోండి. చైనా వచ్చి 38941. అలానే ఇండియా వచ్చేసి 94491. నెక్స్ట్ వార్ ఏంటి? ఫస్ట్ వీటికి క్వశ్చన్ నెంబర్స్ చూద్దాం. సి వచ్చి 3 కరెక్ట్ ఉంది, H 8 కరెక్ట్, I 9 కరెక్ట్, N వచ్చి 4 అన్నాడు. N కి ఏంటి 4 ఇచ్చాడు? 4 అంటే ఏంటి? మనకి D రావాలి, కానీ ఏం ఇచ్చాడు? ఇక్కడ N ఉంది. ఇక్కడ N కి క్వశ్చన్ నెంబర్ ఎంత? 14 అంటే మనకు లాస్ట్ నెంబర్ తీసుకున్నాడు అనమాట. నెక్స్ట్ ఏ వచ్చి 1. నెక్స్ట్ ఐకి వచ్చేసి 9, N కి 14 లో 4, D 4, I వచ్చి 9. అంటే ఇక్కడ మనకి ఓన్లీ N లెటర్ మాత్రమే తీసుకున్నాడు అనమాట. అంటే ఇక్కడ సెకండ్
థర్డ్ మోడల్ వచ్చేసి నేను తీసుకున్న ఎగ్జాంపుల్ లో ఓన్లీ ఒక లెటర్ మాత్రమే రాసుకున్నాను. కానీ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నామంటే వాటిలో సి కి మనకి అలానే కోడ్ చేసి ఇవ్వచ్చు, హెచ్ కి అలానే కోడ్ చేసి ఇవ్వచ్చు, ఐ అంటే దీంట్లో ఉన్న టోటల్ ఆల్ఫాబెట్స్ కి అలానే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఐ అనేది సింగిల్, ఎన్ అనేది 14 కాబట్టి 4 తీసుకున్నాడు. మనకి డి అనేది సింగిల్ నంబరే వస్తుంది, ఐ అనేది సింగిల్ నంబరే వస్తుంది, ఏ అనేది కూడా సింగిల్ నంబరే వస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదు. వాటి ఏంటి? డబ్ల్యూ పొజిషన్ కోడ్ ఏంటి? 23. డబ్ల్యూ పొజిషన్ నెంబర్ ఏంటి? 23. సరే మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? ఓన్లీ 3 మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ఏ అంటే 1, ఆర్ అంటే 18, 18 లో 8 మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? సో ఇది వచ్చేసి థర్డ్ మోడల్ అన్నమాట. ఇది థర్డ్ మోడల్. నెక్స్ట్ ఫోర్త్ మోడల్ లో ఎలా ఉందో చూద్దాం. డబ్ల్యూ ఇక్కడ విన్ ఈక్వల్ టు 595, రన్ ఈక్వల్ టు 95, క్యాన్ క్వశ్చన్ మార్క్. విన్ డబ్ల్యూ పొజిషన్ నెంబర్ 23, ఐ పొజిషన్ నెంబర్ 9, ఎన్ పొజిషన్ నెంబర్ 14. ఇక్కడ 23 రాసిన ప్లేస్ లో 5 రాశాడు, 9 వచ్చేసి 9 అలానే ఉంది. నెక్స్ట్ ఎన్ వచ్చేసి 14. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 + 3 = 5, 5 వచ్చేసి ఇక్కడ. నెక్స్ట్ ఐ 9 అలానే ఉంది. నెక్స్ట్ 14, 1 + 4 5. అంటే ఇక్కడ 2 డిజిట్స్ ఏవైతే వస్తాయో వాటిని అనేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను అన్నమాట. రన్ కి ఏంటి? 18, 1 + 8 = 9. అలానే యూ కి నంబర్ 21, 2 + 1 3, ఎన్ కి నంబర్ 14, 1 + 4 5. సో అలా అన్నమాట. సి కి నంబర్ ఏంటి? 3 డైరెక్ట్ గా రాసేయచ్చు. A1, N14, 1 + 4 5. సో ఇది మనకి ఫోర్త్ మోడల్ అన్నమాట. అంటే ఫస్ట్ వచ్చేసి మనకి డైరెక్ట్ గా నంబర్స్ ఇస్తాడు, సెకండ్ వన్ వచ్చేసి మనకి సమ్ అప్ చేస్తాడు, థర్డ్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ డిజిట్ లో మాత్రమే రాస్తాడు, ఫోర్త్ వచ్చేసి ఈ 2 డిజిట్స్ ఉంటే 2 డిజిట్ ని సమ్ అప్ చేసేసి ఇస్తాడు అనమాట. ఇవి వచ్చేసి మీరు చెక్ చేసుకోవాలి, ఇచ్చిన ప్రాబ్లం లో ఏది ఏ మోడల్ కింద వెళ్తుంది అనేసి చెక్ చేసుకొని మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ మోడల్ ఏదైనా ఉందని చెక్ చేద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ మోడల్ లో బి కి అలానే పొజిషన్ నెంబర్ చేసుకోవాలి. బి కి 2, A1, L వచ్చేసి 12, L వచ్చి 12. ఇక్కడ ఏం రాశాడు? 2 అంటే 3 అన్నాడు, 1 అంటే 2 అన్నాడు, 12 అంటే 30, 12 అంటే 30. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ 1 అంటే B + 1 3, A + 1 2, L + 1 13, L + 1 30. సేమ్ ఇలానే బోర్డ్ కూడా అలానే రాశాడు. B 2 + 1 3, నెక్స్ట్ O అంటే 15, 15 + 1 16, A 1 + 1 2, T 20, 20 + 1 20. ఇప్పుడు క్వశ్చన్ సి కి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3, E 5, A 1, T 20. అన్నింటికి ఒక్కొక్క నెంబర్ 1 యాడ్ చేస్తూ రావాలి. 3 + 4 4, 5 + 1 6, 1 + 1 2, 21. 4 అంటే D F B U. సో మనకి ఈజీగా వచ్చేసింది DF DU. సో ఇవి అనేవి నంబర్ కోడింగ్ లో వివిధమైన మోడల్స్ అన్నమాట. మీరు ఇంకా ఈచ్ మోడల్ ని తీసుకోవచ్చు. నేను అంటే ఎగ్జామ్స్ లో ఇచ్చిన వాటిని అబ్జర్వ్ చేసిన ప్రకారం నేను ఈ 5 మోడల్స్ కింద డివైడ్ చేశాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సింబాలిక్ కోడింగ్ అంట. ఈ సింబాలిక్ కోడింగ్ అనేది ఈజీనండి. నెక్స్ట్ మనకి ఏం లేదు, కొన్ని సింబల్స్ ఉంటాయి కదా, డివైడెడ్ బై, ఈక్వల్ టు, ప్లస్ కానీ లేకపోతే అట్ సింబల్, డాలర్ సింబల్,
వన్ అంటే కొన్ని సింబల్స్ ఉంటాయి, వాటిని మనకి ఆల్ఫాబెట్స్ తో సింబాలిక్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ABCD ఇస్తాడు. ABCD వచ్చేసి డివైడెడ్ బై ఈక్వల్ టు ప్లస్ అంటిస్తాడు. అలానే నెక్స్ట్ BAT ఇస్తాడు. B మనకి ఏం ఇచ్చాడు, ఈక్వల్ టు A వచ్చి T వచ్చేసి నెక్స్ట్ ఇలా ఇచ్చేసి మనకి CAT క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇక్కడ మేము A వచ్చేసి పర్సెంటేజ్, B వచ్చి ఈక్వల్ టు, C వచ్చి ప్లస్, D వచ్చి అడ్ సింబల్. నెక్స్ట్ B కి బ్యాక్ రాశాడు కదా, నెక్స్ట్ ఈక్వల్ టు పర్సెంటేజ్, ఇక్కడ వచ్చి న్యూ లెటర్ కాబట్టి సేమ్ ఇలా. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, క్యాట్ కదా, అంటే C ఏముంది ఇక్కడ ప్లస్, A వచ్చేసి పర్సెంటేజ్, D వచ్చేసి సింబాల్ అంటే డాలర్. సో ఈ సింబాలిక్ లో జస్ట్ మనకి సింబల్స్ అనేవి ఇస్తాడు, పర్సెంటేజ్ సింబల్స్. అవి మనం వాటికి ఈ ఫస్ట్ టూ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి మనం అనేసి ఐడెంటిఫై చేయాలి. ఇది కొద్దిగా ఈజీగానే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ కోడింగ్. సబ్స్టిట్యూషన్ కోడింగ్ లో ఒక వర్డ్ ని ఇంకొక వర్డ్ చేత సబ్స్టిట్యూట్ చేస్తాడు అనమాట, అంటే మార్చి రాస్తాడు. అప్పుడు ఆ మార్చి రాయడం వల్ల వచ్చే కోడ్ ఏంటి అనేసి అడుగుతాడు. ఇక్కడ మనీ ఈజ్ నాట్ హ్యాపీ అన్నాడు, వచ్చేసి పాట్ లాట్ హాట్ గట్. అలానే ప్రతి ఒక్క సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్ లో ఈచ్ వర్డ్ ని ఇంకొక వర్డ్ తో సబ్స్టిట్యూట్ చేసి కోడ్ రాశాడు అనమాట. అలానే హెల్త్ మేక్స్ హోల్ హ్యాపీ, ఇలా అన్నింటికి కోడ్ రాశాడు. ఇలా ఫోర్ ఇచ్చాడు. మనకి కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. ఓకేనా. అది ఇచ్చిన క్వశ్చన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మనకి, మనీ మేక్స్ హ్యాపీ. ఈ వర్డ్స్ యొక్క సబ్స్టిట్యూషన్ వర్డ్స్ ఏంటి అనేసి క్వశ్చన్ అన్నమాట. ఫస్ట్ మనీ ఏ సెంటెన్స్ లో ఉందో చూసుకోవాలి. మనీ ఫస్ట్ దాంట్లో ఉంది, నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో ఉందా లేదు, ఫోర్త్ దాంట్లో ఉంది. ఈ ఫస్ట్, సెకండ్, ఫోర్త్ సెంటెన్స్ లో ఉన్న కామన్ వర్డ్ ఏంటో చూసుకోవాలి. మనీకి కామన్ ఇక్కడ పిఓటి, సెకండ్ దాంట్లో ఈ పిఓటి, ఇక్కడ పిఓటి, ఫోర్త్ దాంట్లో పిఓటి. ఈ పిఓటి అనేది పార్టర్. ఈ పార్టర్ మూడిట్లో కూడా మనకి కామన్ గా ఉంది. సో అలానే మనీ అనేది మనకి మూడిట్లో కామన్ గా ఉంది కాబట్టి పిఓటి వచ్చేసి మనీకి ఏంటి పిఓటి. నెక్స్ట్ మేక్స్ ఫస్ట్ ఏ సెంటెన్స్ లో ఉందో చూసుకోవాలి. ఫస్ట్ దాంట్లో ఉందా లేదు, సెకండ్ వన్ లేదు, థర్డ్ వన్ లో ఉంది. హెల్త్ మేక్స్ హోల్ హ్యాపీ, మేక్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, థర్డ్ ఫోర్త్ లో కామన్ వర్డ్ ఏంటి జెన్, ఇక్కడ జెన్. సో మేక్స్ వచ్చేసి జెన్ అన్నమాట. నెక్స్ట్ హ్యాపీ ఫస్ట్ సెంటెన్స్ లో ఉంది, థర్డ్ వన్ లో ఉంది. అలానే ఫస్ట్ థర్డ్ లో కామన్ ఏంటో చూసుకోవాలి. ఫస్ట్ థర్డ్ లో పాట్ ఉందా లేదు, లాట్ ఉంది, నెక్స్ట్ హాట్ లేదు, ఏం కూడా లేదు. సో మనకి హ్యాపీ వచ్చేసి లాట్ అన్నమాట. సో ఇలా వస్తుంది సబ్స్టిట్యూషన్ లో. మీకు ఏదైనా ఇస్తాడు, వాటికి సబ్స్టిట్యూషన్ వర్డ్ ఏంటి అని చూసుకొని ఈ 4 సెంటెన్స్ ని అబ్జర్వ్ చేసేసి మనకి ఇచ్చిన క్వశ్చన్ లో దానికి సరిపోయే సబ్స్టిట్యూషన్ వర్డ్ ఏంటో అనేసి మనం కనుక్కోవాలి. ఓకేనా. సో ఇది సబ్స్టిట్యూషన్ కోడింగ్ అన్నమాట. నెక్స్ట్ హైలీ ఎన్క్రిప్టెడ్ అంటే న్యూ ప్యాటర్న్ కోడింగ్ ఉందా కదా, అది వచ్చేసి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. న్యూ ప్యాటర్న్ అంటే హైలీ ఎన్క్రిప్టెడ్ కోడింగ్. క్యాన్ ఎలా రాశాడు, C3% రాశాడు. బిఆర్ ఏం రాశాడు, B4, ఇది వచ్చేసి డాలర్ సింబల్ వేసాడు. ఫస్ట్ దీని వెనక ఉండే లాజిక్ ఏంటో మనము కనుక్కుందాం. ఇక్కడ క్యాన్ అంటే ఎన్ని లెటర్స్ కాబట్టి 3ని మిడిల్ లో రాశాడు. బిఆర్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 4 ని మిడిల్ లో రాశాడు. ఓకేనా. మనకి 3 అనేది ఏంటి, 4 అనేది ఏంటి ఎలా వచ్చిందో అర్థమైంది. నెక్స్ట్ ఈ పర్సెంటేజ్ ఉంది కదా, ఈ పర్సెంటేజ్ డాలర్. పర్సెంటేజ్ మనకి ఇక్కడ మిగిలింది ఏ రాసాము,
సారీ క్యాన్ కి 3 రాసాం. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ ఉంది కదా దానికి వచ్చేసి పర్సెంటేజ్. నెక్స్ట్ సి మిగిలిపోయింది, సి అలా రాసాం. ఇక్కడ బి ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ ఇది, లాస్ట్ దానికి డాలర్. సో మనకి కార్డ్ ఎలా రాయాలి అని చెప్తా. ఫస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 3 లెటర్స్ ఉన్నాయి. మనకి లాస్ట్ ఏముంది, ఆర్ ఉంది. ఆర్ కి ఏ లెటర్ ఏ సింబల్ ఇచ్చాడు, డాలర్ సింబల్ ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఏముంది, ఫస్ట్ లెటర్ C3. సో మనకి సొల్యూషన్ వచ్చేసి C3 డాలర్. ఇలా ఎన్క్రిప్టెడ్ వచ్చేసి ఇలా ఈ ప్యాటర్న్ లో ఉంటుంది అన్నమాట. ఎన్ని లెటర్స్ ఉంటాయి అనేది నంబర్స్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సింబల్ తో కోడ్ చేస్తాడు, పోస్ట్ ది అలా రాస్తాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ని సాల్వ్ చేయడం ద్వారా మనకి ఏ మోడల్స్ ఎలా మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది మనకి అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.